లెఫ్ట్ కాలు బాగా బెండ్ అయిపోయింది. పరిగెత్తేవాడిని నన్ను కొంటివాడిగా మార్చేశారే. రే ఎవడో చూడండి రా, మిమిక్రీ ఆర్టిస్ట్ బయల్చి వచ్చిన కోడ్లో వస్తున్నాడు రా. ఇప్పుడు ఏం చేయాలి? మావా ఇప్పుడు చూడరా. రే పీలా, ఎవడు వాడు? నమస్తే మావా. అయ్యో వీళ్ళు కంటపడ్డానా? నమస్తే బావా. ఏమైందిరా? నిన్న ఒక చిన్న గొడవలే బావా. చేతిగా దెబ్బలేంట్రా? బ్లాక్ చేస్తే బ్యాండేజ్ వేసి తీరాల్సిందే. అరే విషయం ఏంటో చెప్పు చావరా. బావా నిన్న ఒక సూపర్ ఫిగర్ ను చూశాను బావా. అత్తో ఇలియానా లాగే ఉంది బావా. నవ్వుతుంది నవ్వుతుంది. బాగా చిక్కాడు. చూసేసింది చూసేసింది నన్ను చూసింది. ఎవరా మీరు? చెప్తాం మావా. నాకే పోటీనా? ఉండండి రా. ఏయ్, నేను ప్రేమించిన అమ్మాయిని ఫాలో చేస్తూ వెళ్తుంటే దున్నపోతులు అడ్డం వచ్చారు. ఎవర్రా మీరు? బ్లాక్ చేశాను అనుకో ముక్కలు ముక్కలు అయిపోతారు. జాగ్రత్త. ఎవర్రా మీరు? చూడడానికి పిల్లిలా ఉన్నా సింహం చెల్లి వెనకాల తిరుగుతున్నా. ఇంకొకసారి చూస్తాను చింపేస్తాను. మధ్యలోనే చెప్పొచ్చు కదరా చెల్లెలు అని. ఎండులో చెప్పాలా అయ్యాద వల్లారా? ఇంకా అర్థం అవ్వలేదా? వీడిని చితక బాధేశారు. రారా, లైఫ్ లో ఇవన్నీ మామూలేలే. ఆగువే. ఏంట్రా? ఏంటి రానా? నువ్వు వేయి అంటే నేను రా అంటాను. అసలు నువ్వు మా అమ్మకి గుడిలో ఏం చెప్పావు? ఏంటి మీ అమ్మ? మరి మీ అమ్మ అనుకున్నా. అంటే నీ పక్కన ఉన్నది అతను మా నాన్న. మరి నన్ను చూసి ఎందుకు విసిలేసావు? నువ్వు కొట్టావు కదా, అందుకే నేను కొట్టాను. కాబట్టి చెల్లుకి చెల్లు. ఇలా చేతులు చూపించేదో మాట్లాడు. అది ఏంట్రా నానుస్తున్నావు? నువ్వు అందంగా ఉన్నావని మా నాన్నకి అబద్ధం చెప్పాను. ఆ మాట నిజమే కదా. ఓహో, ఆ విషయం నాకు తెలియదులే. నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? నీ పక్కన ఇంకొకటి వస్తుంది, సైలెంట్ గా ఉండు, తర్వాత చెప్తాను. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. ఒరే బండా ఆగ్రా, గుడ్ మార్నింగ్ చెప్పవా? సారీ సార్, చేతిలో లగేజ్ ఉంది. మరి నూరేం చేస్తుందిరా? లోడింగ్ లో ఉంది సార్. లోడింగ్ అన్లోడింగ్ అంటూ ఎప్పుడు చూడు తిండిపోతున్నావు. ఇదే పని, పోరా క్లాస్కి. థ్యాంక్ యూ సార్. ఓయ్ ఏంటే లుక్కు? సిట్ డౌన్ ఎవ్రీబడి. ఈ రోజు నేను చెప్పబోయేది ఏంటంటే, ఏమి చెప్పొద్దులే. ఎవడ్రా అధిక ప్రసంగి? ఆ భయం ఉండాలి. నాతోనే పెట్టుకుంటారా? ఇల్లు కట్టాలంటే ఏమేం కావాలి సార్? తెలివి కావాలి సార్. నీ దగ్గర లేని గురించి చెప్పొద్దు, కూర్చో. మూలధనం కావాలరా సన్నాసి? ఇటుకిరాళ్ళు సిమెంట్ మట్టి కావాలి కదా సార్. అది పాయింట్. ముందు స్థలం కొనాలి. మంచి స్థలం కొనాలంటే వామో చూసి చదివి చెప్పాల్సింది. మన నమాజ్ రియల్ ప్రమోటర్స్ దగ్గర కొనాలి. మామా ఇప్పుడు ఆయనకి తెలిసిన కొట్లని చెప్పి అక్కడికెళ్ళి కొనుక్కోమంటారు చూడే. ఇలా చూడండి, కంకరు, ఇటుక, ఇసక ఇవన్నీ కొనాలంటే శివ హార్డ్వేర్స్ మా ఇంటి వెనకాలే ఉంది. కమిషన్ కోసం ఏమేమి చెప్తున్నాడో చూసావా? రేయ్, నా దగ్గర 1000 రూపాయలు కమిషన్ కొట్టేశారా? ముందు పాఠాన్ని విను. అక్కడేం చేస్తున్నావు? ఇష్టం లేకపోతే బయటికి పో. ఏంటంటే ఏది నేను రాసుకున్న డైరీ కనపడలేదో? డైరీ లేకపోతే పాఠం చెప్పను. అదే కదా మాకు కావాల్సింది. ఇలా చేసేసారేంటి? సరే సరే, ఏదోటి మేనేజ్ చేద్దాం. ఇప్పుడు 800 స్క్వేర్ ఫీట్ లో ఇల్లు కట్టాలంటే ఏవేవి కావాలో, ఎంతెంత కావాలో చెప్పండి చూద్దాం. సార్ మేముంటున్నది అద్దెలు సార్. ఇంటి ఓనర్ అడిగి చెప్పు. యాక్చువల్లీ నీకు ఇల్లు కట్టడం కుదరదు, గొడవనే కట్టాలి. మీనాక్షి సార్, ఎన్ని గ్రౌండ్ లో కట్టినా కట్టే మోడల్ ని బట్టే మనం క్యాలిక్యులేట్ చేయగలం. వెరీ గుడ్. మురుగన్ నువ్వు చెప్పు. మీకు రాసి చూపిస్తాను సార్. వీడుకున్న మళ్ళాగా రాసి చదువుకుంటాడా? ఇల్లే కట్టేశాడు. ఓసలు కూడా కొండం. నా కమిషన్ పోయినట్టే.
డియర్ ఫ్రెండ్స్, ఈ రోజున పరిస్థితుల్లో మనం ఎంత కష్టపడి ఇల్లు కట్టాలనుకున్నా మన దగ్గర కనీసం 12 లక్షలు లేకపోతే ఇల్లే కట్టలేం. ఈ డిజైన్ 800 స్క్వేర్ ఫీట్స్ కోసం. ఇన్ని డీటెయిల్స్ నా డైరీలో కూడా లేవే. వేరే ఎక్కడికైనా స్పెషల్ క్లాసులకు వెళ్తున్నాడా? దీన్ని టోటల్ చేస్తే 12 లక్షలు అవుతాయి. ఒక ఇల్లు కట్టాలంటే మనకు కావాల్సినవి మొత్తం ఇవే. వీటికన్నా తక్కువగా ఉపయోగించి ఇల్లు కడితే ఇల్లు క్వాలిటీ ఉండదు. ఇల్లు కట్టాలన్నది ప్రతి ఒక్కరి కళ అయి ఉంటుంది. కాబట్టి వాళ్ళకేం కావాలో తెలుసుకొని వాళ్ళకి నచ్చినట్టు మనం ఇల్లు కడితే బాగుంటుంది. వాళ్ళు సంతోషిస్తారు, మనకి గౌరవం ఉంటుంది. మా కాలేజ్ కుర్రాల కంట్లోనే పడకూడదు. రేయ్ ఎక్కడా కొడుతున్నావు? వెళ్ళరా, మొహన పోసేస్తా. కోపడమా కాక, కొంచెం కుర్మా పోయివా. తినేది 2 ఇడ్లీ, దానికి 7 సార్లు కుర్మా కావాలా? పోసుకొని తాగుతావో నానబెడి తాగుతావో? వెళ్ళా. ఎందుకక్క కోపడుతున్నావు? బ్రదర్ కుమార్ కొట్టు వచ్చింది, దిగండి. పొద్దున కలుద్దాం. ఊరంతా కరెంటు ప్రాబ్లం వస్తుంది. ఇంత బ్రైట్ గా వెలిగితే ప్రాబ్లం రాదా ఏంటి? తప్పుకోరా, తాగబోతాడా? నాకు చెప్పడం కదరా, నువ్వు పక్కకి వెళ్ళరా. ఇంకొక ఎదవా కరెంటుని పుర్రు పెట్టేసుకోవాలరా. నువ్వెవర్రా? ఓ నీడా. మోహన్ చూడు, మోహన్ ఎలా ఉందో. సరే, తాగుబోతుడు. ఎవరు? కుమార్ పిల్లమేగా. ఇడ్లీ ఎంత పెద్దదిగా ఉందో. ఇడ్లీ పెట్ట రావునావా? ఇదిగో ఇడ్లీలు తెల్లగా ఉన్నాయి. ఓటి పులుసు ఎక్కడ? అక్క కాస్త కూరండి అక్క. ఒత్తి పులుసు పుసబెట్టే మొక్కలు ఎక్కడ? ఎముకలు లేవే. ఇప్పుడే మేకను ఒలుస్తున్నారు. తలని కాళ్ళని పర్సల్ చెయ్యి. సైడ్ కి వెళ్ళి సరిగా తినో. ఎక్కడంటే అక్కడ ఎలా చేయి పెడుతున్నాడు చూడు. పులుసు చాలా వేడిగా ఉంది బ్రదర్. ఏం లేదు, ధర్మ వచ్చేసాడు రా, ధర్మ వచ్చేసాడు. తిన కింగుని రా, కింగుని తిన. డబ్బులు ఇవ్వకుండా ఒక ఇడ్లీ ఫ్రీ. ఆ పట్టు ఇదిగో తిన. సర్రా, ఇప్పుడు తిన్నదేంటి? అదే తినాలన్నాడు కానీ ఆ చెప్పింది చాయ్. ఇదిగో కుర్మ పోస్తావా? పోస్తుంది చల్లాపు. చాలు. తమ్ముడు తినేస్తావా? అయ్యో రామా, వీడి గొడవ తట్టుకోలేకపోతున్నావు. ఈ తెల్ల చొక్కాతో కాలేజీలో బిల్డప్ ఇద్దామనుకున్నాను. ఇలా చేశాడే ఈ బట్టనెత్తాడు. డబ్బులు ఇచ్చినా ఇడ్లీ లేవదు, మోసం చేస్తుంది. నువ్వు వెళ్ళు. వెళ్ళు, ముందు వెళ్ళవయ్యా. నా ఫ్రెండ్ పిల్లని నువ్వు. కుమార్ని అడిగానే చెప్పు సర్రా. ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియటం లేదు. అందరూ నా కొట్టుకే వస్తున్నారు. కొత్తగా ఉంది. నేను చెప్పింది క్లియర్ గా అర్థమైందా గోవింద్? అర్థమైంది సార్. ఎవర్రా వాడు? మనకు తెలియకుండా మన ఏరియాలోనే బోర్డు పెట్టాడు. అదేగా, అడిగేద్దాం. వెళ్ళండ్రా. అలాగేనా? నువ్వు పండితే నేను చెప్పిన ఐడియా కాన్సెప్ట్ మొత్తం ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయి. బాగా పెద్ద చోటే పట్టేసుకుంటున్నారు. ఇంకా ఇక్కడ చిన్న కరెక్షన్. ఏంటి సార్, ఫ్లాట్ కట్టబోతున్నారా? అవును, మీరు? మన ఏరియానే సార్. స్క్వేర్ ఫీట్ ఎంత? 5000. 5,000 రూపాయలు. అంత పోదు సార్, ఇక్కడ 3,000 ఎక్కువ. ఎగతాలా? మా బిల్డింగ్ ఎంతో క్వాలిటీ అయింది. కట్టిన తర్వాత పిలుస్తాం, అప్పుడు రండి. మర్చిపోకండి సార్, మొదలు పెట్టడానికి ముందు చెప్పండి. మీ దగ్గర తీసుకోవాల్సింది చాలా ఉన్నాయి. అలాగా? సరే, వస్తాను సార్. రేయ్ బండితీరా. గోవింద్ సార్. ఎవరాడు తెలుగు తక్కువ వాళ్ళ మాట్లాడుతున్నాడు? సార్, ఏరియాలో అందరూ ఇలాగే ఉంటారు సార్. సరే సరే, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. నేను ఈవినింగ్ వచ్చి మాట్లాడతాను. ఓకే వెళ్ళు. టికెట్ టికెట్ అన్నవరానికి ఒక టికెట్ ఇవ్వండి. ఇదిగోమా. నోటిస్తే ఎలా? చిల్లర లేదా? ఎక్కడికి వెళ్ళాలి? తునికి ఒక టికెట్ ఇవ్వండి. ఇదిగోమా. టికెట్ 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 ఎక్కడికి వెళ్ళాలి? ఎస్జిఎం కాలేజీకి ఒకటి ఇవ్వండి. బాగుందయ్యా. ఎక్కిన వాళ్ళంతా 500 వెయ్యేస్తే చిల్లరకి నేను ఎక్కడికి పోతాను? చేంజ్ లేదు సార్. గంటలు బస్ స్టాండ్ లో ఉంటారు, కానీ చిల్లర మార్చడానికి టైం ఉండదు. సారీ సార్. పోనీ నేను దిగి చిల్లర మార్చుకుంటానా? చిల్లర ఉంటే ఇవ్వు, లేకపోతే దిగిపోయి తర్వాత బస్సులో రా. కాలేజీకి వెళ్ళాలి. నువ్వెక్కడికైనా వెళ్ళయ్యా, ముందు బస్సు దిగో. మిత్రమా ఆగు. ఇప్పుడు దేనికి దింపుతున్నావు? నువ్వు టికెట్ తెస్తావా? వేసుకుంటే పోయా. బావా ఏంట్రా? ఒక టికెట్ తీసుకోరా. ఓకే మావా. ఏ కాలేజ్ మిత్రమా? ఎస్జిఎం కాలేజ్. ఇదిగో పైకి టికెట్. రా, టికెట్ తీసుకున్నావులే. ఇదిగో మావా. ఒక టికెట్ ఇవ్వండి.
చేంజ్. ఏమండి వద్దులే. థ్యాంక్ ఇవ్వండి. యూ బాస్. హలో ఇదిగోండి 2. కాలేజీకి వెళ్ళండి కానీ చచ్చినా పాస్ అవ్వకండి. చూడు ఏమండి టికెట్. రింగ్ టోన్ అమ్మా, టికెట్ అమ్మా. నన్ను చూస్తుంటే టికెట్ లా ఉందా? కర్మరా బాబు, బస్ టికెట్ ఆర్ట్స్ తీసుకోమా. కాలేజ్కి 2 టికెట్లు ఇవ్వండి. టికెట్ అని అడగడం తప్ప అందరూ అడిగేటట్టేగా నేను అడిగాను. అయ్యో ఈడెలా కండక్టర్ అయ్యాడు. మీరు ప్రైవేట్ కాలేజా? అవును, తను ప్రైవేట్ కాలేజీ, మనందరం గవర్నమెంట్ కాలేజీ. ఏం అడిగిందో చూడు. కామెడీ చేస్తా. నేను కొట్టాల్సిన ఇసులు ఎవడ్రా కొట్టింది? ఎందుకు విసులు కొట్టావు? మా కాలేజ్ వచ్చిందన్నా. కర్మరా. దిగ 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 దిగ